గ్యాంగ్‌తో కూర్చొని మందు, సిగరెట్లు తాగడం మానేసి, మీ గ్యాంగ్‌తో కూడా మాన్పించి, నిజమైన గ్యాంగ్ లీడర్ అవ్వండి. మనం ముందే అనుకున్నాం కదా, ఏ ప్రాణానికి హాని జరగకూడదని. కేర్ఫుల్గా డ్రైవ్ చేయి. Yes, sir. Left side and the clear gun, sir. Sir. Two guards on it, sir. Yes, sir.
ఆగా త్వరగా బ్యాగ్ తీసుకో, టైం అయిపోతుంది. ప్లాన్లో వచ్చిన చేంజ్. అటెలిస్ వచ్చేయండి. సార్ అలాగే సార్. వెంటనే కంట్రోల్ రూమ్ కి ఇన్ఫార్మ్ చేయండి. అలర్ట్ ఎవ్రీ చెక్ పోస్ట్. ఏంటి? అమ్మ మీకు లెటర్ వచ్చింది. గవర్నమెంట్ లేడీస్ హాస్టల్ కుదరదండి, కుదరదు మేడం,
మేడం మీకు లెటర్ వచ్చింది. థ్యాంక్ యూ. చేతులు ఖాళీగా లేవు, కొంచెం చదివి పెడతారా? కంగ్రాట్స్ వరలక్ష్మి గారు. ప్రెస్టీజ్ కంపెనీ ప్రతి సంవత్సరం నిర్వహించే లక్కీ డ్రాలో మీరు బహుమతి గెలుచుకున్నారు. రేపు ఉదయం 11 గంటలకి మియాపూర్లో ఉన్న మా ఆఫీస్ అడ్రస్కి వచ్చి బహుమతిని పొందగలరు. మంచి పులిహోర కలిపాను, తింటావా? తింటానమ్మా. రా. ఆహా, పులిహార అదిరిపోయింది మేడం. మా అబ్బాయికి కూడా చాలా ఇష్టం. అవును, ఎంత పెద్ద ట్రక్ బుక్ చేశారు, ఇంతకీ సామాన్ ఏంటి? ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, బీరోవానో ఉండొచ్చు. పెద్ద కంపెనీ అన్నారు, ఇక్కడ చూస్తే ఎలా ఉంది? ఏదైతేలే, మనకి రేమన్నా మాడేసుకోవాలి. మేడం, మీ కాటికి బరిని, కుంకుమ బరిని, అట్ల కాడ ఏది తగిలినా సరే నా ఆటోకి రే మాత్రం నాకు ఇవ్వాల్సిందే. నోర్మొయ్, పెద్ద సెన్నోర్లా ఉంది నీది. సెన్నూరా? అక్కడ ఉండు. అయ్యా, అలాగే. ఒక్క నిమిషం. 1 minute. సారీ. 7th floor. పాప, భయపడిపోయాను, చూసుకోలేదు. నువ్వు కూడా 7వ ఫ్లోరేనా? రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. లోపల రండి. ఈ లెటర్స్ పంపించింది నేనే పంపించాను. లోపల రండి, కూర్చొని మాట్లాడదాం. రండి. ఏదో కంపెనీ గిఫ్ట్ అన్నారు. అందరికీ ఒకటేనా? పెద్ద ట్రక్ తీసుకొచ్చానే. ఇక్కడ చూస్తే అలా కనిపించట్లేదే. అదే నాకు అర్థం కావట్లేదు. నా పేరు సరస్వతి, వీడు నా మనవడు జగన్. ఈ మధ్య వీడు సంవత్సరీకం చేశాను. గత సంవత్సరం పంజాగుట్ట బ్యాంకు దొంగతనంలో చనిపోయిన 5గురిలో వీడు ఒక్కడు. వరలక్ష్మి, ఆ రోజే నీ కొడుకు రాజారాం కూడా పోయాడు. ప్రియా, నీ కాబోయే భర్త అవినాష్ కూడా అదే రోజు చనిపోయాడు. స్వాతి, మీ అన్నయ్య కార్తీక్, ఈ చిన్న పాప వాళ్ళ నాన్న బ్రహ్మ, అందరూ అదే రోజే పోయారు. చనిపోయిన ఆ 5గురికి మిగిలి ఉన్న ఒకే ఒక కుటుంబ సభ్యులు మనమే. అప్పటి నుంచి నాలాగే మీరందరూ అనాథలుగా మిగిలిపోయారు. మన వాళ్ళందరినీ ఆ 6వ వ్యక్తి ఎంత దారుణంగా కాల్చి చంపేశాడు. ఇది మీకు అందరికీ తెలుసుగా? వెయిట్. అంటే లాస్ట్ 1 year నుండి నాకు ఫోన్ చేసి కేసు గురించి మాట్లాడాలి, కలవాలని విసిగిస్తుంది మీరే కదా? నిన్నే కాదమ్మా, అందరినీ విసిగించాను. ఎవ్వరూ పట్టించుకోలేదు. దారి తెలియక ఇలా రప్పించాల్సి వచ్చింది. సంవత్సరం అంతా బాధపడ్డాను. వాడి సంవత్సరీకం పూర్తి చేశాను. ఇక మీద బాధపడదలుచుకోలేదు. పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాను. బాగా? అవును, ఇప్పటి నుంచి మీరు నాతో కలవాలి. మన అందరూ కలిసి వాణ్ణి. ఏమ్మా, పిచ్చి పట్టిందా నీకు?
ఎంత వయసు ఉంటుంది? ఓ 80 ఏళ్ళు ఉండవు. ఆ? నీ సంగతి నా సంగతి వదిలే. శేష జీవితం సగం జీవితం గడిపేశాం. అరే ముక్కు పచ్చలారిని ఈ పాపని, ఇంకా చదువుకొని ఎంతో భవిష్యత్తు ఉన్న ఆ పిల్లని పెళ్లి చేసుకొని సంతోషంగా గడపాల్సిన ఈ అమ్మాయిని అందరినీ నీ పగకి బలి చేస్తానంటావా? అవునమ్మా, నా కొడుకు చనిపోయాడన్న బాధ ఉంది, చంపిన వాడి మీద కోపము ఉంది. రోజు దేవుడుకు మొక్కేటప్పుడు ఆ చంపిన వాడు సర్వనాశనం అయిపోవాలని మొక్కుకోవడం తప్ప నేనేం చేయగలను? ఏంటి ఏంటి నవ్వుతున్నావు ఏంటి? ఇదొకటి మేడం. ఏంట్రా? వస్తువులు ఏమన్నా బరువుగా ఉన్నాయేమో, సాయం చేయడానికి నన్ను పైకి రమ్మంటారా? నీ తలకాయ్ సెన్నో రేసుకొని ఏమంటూ అన్నావో అలాగే జరిగింది. మళ్ళీ కనపడ్డావంటే కాళ్ళు ఎరగొడతాను. మేడం మేడం నాకు ఎరే డబ్బులు. ఎల్పో నువ్వు, ఎదవ సెన్నో రేసుకొని. బామ్మగారు, మనం ఆడవాళ్ళం, మన వల్ల అయ్యే పని కాదు ఇది. ఆడవాళ్ళైనంత మాత్రాన బాధని దిగమింగుకుని అసమర్థుల్లా కూర్చోవాలా? ఆడవాళ్ళం ఒక మనిషికి జన్మనిస్తాం, ప్రాణం తీయడం పెద్ద లెక్కేం కాదు. ఒకవేళ వాడు మన 5గురిని చంపేసుంటే మన వాళ్ళందరూ కలిసి ఈ పాటికి వాడిని నరికి పారేసేవాళ్ళు కదా. నేను చెప్పేది అర్థం అవటం లేదా? మీరందరూ నాతో కలిసి నా కలవకపోయినా నేను మాత్రం వాడిని చంపే తీరుతాను. ఇక మీరు వెళ్ళొచ్చమ్మా. చూసారా, ఈ పాప మాట్లాడలేదు. పుట్టినప్పుడే తల్లిని పోగొట్టుకుంది. ఒంటరిగా ఆశ్రమంలో బతకాల్సిన గతి పట్టించాడు వాడు. బామ్మ, నేను నీతో పాటే వస్తాను. వాణ్ణి వదిలేదు లేదు, చంపేద్దాం బామ్మ. నా తల్లి, ఖచ్చితంగా. కానీ ఎలా, ఎక్కడి నుండి మొదలు పెడదాం? 5గురిని చంపి 300 కోట్లు దోపిడీ చేసి దొంగలాగా కనబడకుండా సంవత్సరం నుండి ఎక్కడెక్కడో తప్పించుకుని తిరుగుతున్నాడంటే వాడికి ఎన్ని తెలివితేటలుండాలి. అలాంటి వాణ్ణి పట్టుకోవాలంటే అంతకన్నా మించిన తెలివితేటలున్న మనిషి సహాయం కావాలి. చూడండి, పెన్సిల్ పార్థసారథి రివెంజ్ నవలలు రాసే పెద్ద రచయిత. ఇప్పటి వరకు 28 నవలలు రాశాడు. ఒక్కొక్క పుస్తకం నేను 10 సార్లు చదివాను. ప్రతి పుస్తకంలోనూ ఒక నేరం ఉంటుంది, ఒక హంతకుడు ఉంటాడు. వాణ్ణి పట్టుకోవడానికి హీరో వేసే ఎత్తులు పై ఎత్తులు అవన్నీ ఎంత అద్భుతంగా రాశాడో తెలుసా? 28 రివెంజ్ కథలు రాశాడంటే అతని ఆలోచనల్లో ఎంత పగ ఉండి ఉంటుంది, అతని రక్తంలో ఎంత ప్రతీకారం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ పనికి ఇతనే కరెక్ట్. అడ్రస్ ఉందామా లోపల? అమ్మయ్యా. మేడం, మీరు వెళ్ళాల్సిన ఇల్లు అది కాదు, ఇది. అంత గొప్ప రైటరు ఇంత చెత్త ఇంట్లో ఉంటున్నారా? అయ్యో, ఇతని పరిస్థితి మనకంటే దారుణంగా ఉన్నట్టుందే. ఎవరి సెంటిమెంట్లు వాళ్ళవి. ఇక్కడే కలిసి వచ్చిందని ఇక్కడే ఉండిపోయి ఉంటాడు ఆయన. ఇవన్నీ మనకెందుకు, లోపలికి వెళ్ళి ఆయన కలుదా. రండి రండి. డోర్ తెరిచే ఉంది. పెన్సిల్ గారు, ఎవరైనా ఉన్నారండి లోపల?
అయ్యమ్మా. అయ్య బాబోయ్, ఎన్ని పుస్తకాలున్నాయి! ఎన్ని పుస్తకాలు చదివాడంటే చాలా తెలివైన వాడయ్యి ఉంటాడు. బాగా ముసలోడు కూడా అయి ఉంటాడు. ఇంతకీ ఎక్కడ ఆయన కనిపించట్లేదే. లోపల ఉన్నట్టున్నారు. She's my daughter. I said I want the truth. She's my sister. She's my daughter. My sister, my daughter. I said I want the truth. She's my sister and my daughter. ఇది రైటింగ్ అంటే, ఇది క్లైమాక్స్ అంటే, ఇది ట్విస్ట్ అంటే ఇట్లా ఇట్లా రాయాలి. కాదు ఇదే రాయాలి. I found these in your backyard in the pond. నాకు ఇవి మీ వెనకాలన్న చెరువులో దొరికాయి. I said I want the truth. నాకు నిజం కావాలని చెప్పాను. Oh, yes, probably. అవును, అయి ఉండొచ్చు. నేను చెప్తున్నాను, నాకు నిజం కావాలి. ఒక్కడే ఒక్కడే ఎంత శ్రద్ధగా రాసుకుంటున్నాడో. మంచి రైటర్. మంచి రైటర్ కాదు, కాపీ రైటర్. యాజ్ ఇట్ ఈస్ ఆ ఇంగ్లీష్ సినిమాని తెలుగులో కాపీ కొట్టేస్తున్నాడు. చుట్టూ చూసారా ఎన్ని సినిమా సీడీలు ఉన్నాయో. అమ్మా, ఒకసారి మనం తెచ్చిన బుక్స్ ఇవ్వండి. ఇవిగో. రసీదుని చంపు. చాలా మంచి పుస్తకం ఇది. ఇందులో ఒక అమ్మాయి మనలాగే విలన్ మీద రివెంజ్ తీర్చుకుంటుంది. కత్తి ఫైట్లు, చేతి ఫైట్లు అన్నీ చేస్తుంది. దేని బుక్ పూర్తి చదివారు కానీ ఈ రసీదు ఎవరో తెలియదు. బామా, రసీద్ అంటే బిల్. కిల్ బిల్ అనే మూవీ అది. వృద్ధులకు దేశం లేదు. అది 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 ఓల్డ్ నో కంట్రీ ఫర్ ఆల్ మెన్. అయ్యో పాపం. ముద్దు ముద్దు గుద్దు గుద్దు. చాలా బాగుంటుంది. నేను 3 సార్లు చదివాను. అయ్యో, అందరూ నావెల్స్ కాపీ కొట్టి సినిమాలు తీస్తుంటే వీడు సినిమాలు కాపీ కొట్టి నావెల్స్ రాస్తున్నాడు. పెద్ద ఫ్రాడ్ వీడు. నువ్వు చెప్పిన మనిషే. పాపా, 28 పుస్తకాలు కాపీ కొట్టే రాసుంటాడు. కానీ ఇన్ని వేల పుస్తకాలు చదివాడంటే ఖచ్చితంగా ఎంతో కొంత వాడి తెలివి. Yeah, as soon as you can. అయ్యో అయ్యో అయ్యో, ఇవి పుస్తకాలు కావా? సరిగ్గా చూడు, ఎన్ని వేల పుస్తకాలు చేసివాడు చూడు. అన్ని పెట్టు బుక్కులు, విషయమే లేదు. ఒక్క ఫ్రాడ్ వీడు. నిన్ను అమ్మా, అర్జెంటుగా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి. ఫుల్ స్టాప్, ఫుల్ స్టాప్, ఫుల్ స్టాప్. 4 పెట్టారు. ది ఎండ్. 29th నవల్ ఫినిష్. పుస్తకం యావన్ని బెండు బుక్. ఇది మాత్రం ఖచ్చితంగా మంచి కథ అయి ఉంటుంది. ఒక్క నిమిషం ఉండు. అయ్యో, అతను చూస్తాడేమో. రావమ్మా, పెట్టేవామా, పెట్టేవామా. పదవా. అయ్యో దేవుడా, ఏంటో. పద పద. హలో, ఎవరెక్కడా? నీ తొలి చూపులోనే ప్రేమకి పెళ్లికి వంతెన వేసిన శుభలేఖలే చూసుకోనా, వాలిన సందెల బలపుల కుంకుమ తిలకాలుగా దిద్దుకోనా, నీ ఎదలో నా ఎదనే శారదవై అనురాగాలుగా. ఎవరు మీరంతా? పెన్సిల్. ఎస్ ఎస్, ఐఎమ్ ద పెన్సిల్. ఫేమస్ రివెంజ్ రైటర్ పెన్సిల్ పార్ సార్ది. రండి రండి, లోపల రండి. మందే పెన్సిల్ గారు, పెన్సిల్ గారు. సారీ, మా రైటర్స్ ప్రపంచం అంటే ఇంతే, పుస్తకాలతో నిండిపోయి ఉంటుంది. ఈ బుక్స్ రాసిన రివెంజ్ రైటర్స్ అందరూ రైటర్స్ కాదు, నా చుట్టాలు, నా దేవుళ్ళు. నన్ను ప్రపంచ ప్రఖ్యాత ప్రసిద్ధ రివెంజ్ రైటర్గా తీర్చిదిద్దిన నా గురువులు. అది మేము ఎందుకు నా ఫ్యాన్స్, అభిమానులు. ఐమ్ రైట్? చెప్పండి, నా ఆటోగ్రాఫ్ కావాలా, నాతో సెల్ఫీ కావాలా? అయ్యా,
నీతో ఫోటో మేమేం చేసుకుంటాం? లక్ష్మి మరి ఎందుకు వచ్చారు? సంవత్సరం క్రితం పంజాగుట్ట బ్యాంకులో దొంగతనం జరిగింది కదా, నాకు గుర్తుంది. ఆ దొంగతనంలో ఒక వ్యక్తి మిగిలిన 5గురిని చాలా దారుణంగా చంపేశాడు. దారుణంగా ఏం చంపలేదు బామ్మగారు, చాలా సింపుల్ గా టుప్పు 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 అని లేపేసాడు. అదే ఒక్కొక్కరిని పట్టుకొని బాగా టార్చర్ పెట్టి చంపుంటే ఇంట్రెస్టింగ్ మెటీరియల్. ఎందుకు ఆవిడ ఎక్సైట్ అవుతుంది? అది చనిపోయిన 5గురిలో ఒక అతని తల్లి ఈవిడ, ఒక అతని బామ్మని నేను, ఒక అతని చెల్లెలు తను, అయ్యో ఆ బుల్లి పాప ఒక అతని కూతురు, అరే ఒక అతనికి కాబోయే భార్య.